షలోమ్, గుడ్ మార్నింగ్. పరమతని సన్నిధానంలో అనుదిన కృపల చేత మీరు ఆ వాక్యం చేత బలం పొందుకుంటూ ఆత్మీయ మేలుల చేత మీరు నింపబడుతున్నారని పరమతని స్తుతిస్తూ వస్తుంటున్నాము. అనుదిన కృపలో భాగముగా ఈరోజు లేఖన భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనములో, ఈ యెహోషువను ఎలోహిం లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అవును ప్రియులారా, ఆ పెంతెకోస్తు పండుగ దినమున అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై గొప్ప ప్రసంగం చేస్తూ వస్తుంటున్నాడు. ఆ యెహోషువ మెస్సీయను వారు కనులారా చూసిన వారై, యెహోషువ మెస్సీయను 3 సంవత్సరాలు వెంబడించిన వారై, యెహోషువ మెస్సీ యొక్క మరణాన్ని వారు చూసి, ఆయన భూస్థాపన చూసి, ఆయన పునరుత్థానమును కూడా వారు చూసి ఆ అపోస్తలుడైన పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, యెహోషువ మెస్సీయను సమాధిలో నుంచి ఎలోహిం సృష్టికర్త, అవును, ఆయన లేపుతూ వచ్చాడు. మేమందరము దానికి సాక్షులము. కాబట్టి ఆయన వారు కనులారా చూశారు, విన్నారు, ఆయన తాకారు. కాబట్టి వారు సాక్ష్యం ఇస్తున్నారు. యెహోషువ మెస్సీయ పునరుత్థానుడిగా తిరిగి లేస్తూ వచ్చాడు. కాబట్టి యెహోషువ మెస్సీయ ఆయన సజీవుడు అని చెప్తూ వస్తుంటున్నారు. కాబట్టి ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడని వారు ప్రకటిస్తూ వస్తుంటున్నారు. ఇవన్నీ కూడా లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారముగా ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానము జరుగుతూ వచ్చిందని వారు విశ్వసించిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై గొప్ప సాక్ష్యము వారు ప్రకటిస్తూ వారి యెహోషువ మెస్సీయను గురించిన సువార్తను వారు ప్రకటిస్తూ వెళ్తున్నారు. కాబట్టి అపోస్తలుడైన పేతురు సెలవిచ్చే ప్రకారముగా, అవును, యెహోషువ మెస్సీయ ఆయన పునరుత్థానుడిగా ఉంటూ వచ్చాడు. ఆయన తన పునరుత్థాన బలము చేత మనం నింపాలని, తన పునరుత్థాన శక్తి చేత మనం నింపాలని, మనము కూడా సమాధుల్లో నుంచి తిరిగి లేపబడాలని ఆయన పునరుత్థానమవుతూ వచ్చాడు సుమా. కాబట్టి ఆ పునరుత్థాన బలము చేత నింపబడిన మనము, ఆయన పునరుత్థాన శక్తితో నింపబడిన మనము కూడా, ఆయన రాకడ ఆలస్యమైతే, మనం నిద్రిస్తే, సమాధి చేయబడితే సమాధుల్లో నుంచి మనము కూడా తిరిగి లేపబడతాం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము. కాబట్టి యెహోషువ మెస్సీయ ఆయనే నేనే పునరుత్థానమును, నేనే జీవమును అంటూ ఆయన వచ్చాడు. కాబట్టి యెహోషువ మెస్సీయ నా యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మార్గం నడుస్తున్న వారిని ఆయన సమాధుల నుంచి లేపుతాడు. ఎందుకంటే ఆయన సమాధుల నుంచి లేచాడు, ఆయన సజీవుడిగా తిరిగి ఆయన ఉంటూ వచ్చాడు సుమా. కాబట్టి ఆ రక్షకుడైన యెహోషువ మెస్సీయ ఆ యొక్క సువార్తను మన ద్వారా కూడా ప్రకటించాలని ఆయన ఆశపడుతూ వస్తున్నాడు. ఆ యెహోషువ మెస్సీయ పునరుత్థానుడై తిరిగి లేచాడని ఆది అపోస్తలులు ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించడానికి వరకు వారు తమ ప్రాణాలను సైతము అర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా యెహోషువ మెస్సీయ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానమును మనము కూడా ప్రకటించాలని యెహోషువ మెస్సీయ కోరిక అయినది. ఆ విధంగా అట్టి విధంగా ఆయన సువార్తను మనం ప్రకటించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడదాం. అట్టి విధమైన పరిశుద్ధాత్మ కృప, ఆయన ఆత్మ నడిపింపు, ఆయన ఆత్మ సహాయం మనకు నిరంతరము తోడుగా ఉండి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత, సర్వాధికారి, జీవాధిపతి యెహోషువ మెస్సీయానికి స్తోత్రము తండ్రి. అయ్యా, మీరు పునరుత్థానుడు అవుతూ వచ్చారని మీ వాక్యం ద్వారా మీరు బయలుపరిచి వచ్చినారు. అవును తండ్రి, ఆ విధంగా మీ పునరుత్థాన శక్తిని పొందుకొని మేము కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం గురించి మేము ప్రకటించేవారు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ఎలోహిం, మన రక్షకుడైన యెహోషువ మెస్సీయ కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.